రాయల్ గారు కట్టించిన జలకందేశ్వర స్వామి టెంపుల్. ఇది జలకందేశ్వర స్వామి టెంపుల్ అని ఎందుకన్నారంటే ఈ స్వామి ఎప్పుడు కూడా తేమతో, స్వామి లింగం ఎప్పుడు కూడా తేమతో కూడుకొని ఉంటుంది. ఇది చుట్టూ ఉన్న కందకం వల్ల అయి ఉండొచ్చు, లేదా కట్టడ శైలి అయి ఉండొచ్చు. బట్ లింగం ఎప్పుడు కూడా తేమతో ఉంటుంది అని ఈ స్వామి వారిని జలకందేశ్వరుడు అంటారు. అద్భుతమైన కళా సంపద అండి. చూసే కొద్దీ చూడబోతే కళా సంపద, పురాతన కాలమైన శైలి, అద్భుతమైన కళా సంపద. ఎక్కడో యునెస్కో ప్రొటెక్టెడ్లో చూసినటువంటి ఫైన్ క్రాఫ్ట్స్ ఇక్కడ ఉన్నాయండి. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవనేంతలా ఉంటుంది. మంచి శైలి. అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరూ, తెలుగు వాళ్ళు ఆన్ ద వే టు బ్యాక్ డెఫినెట్గా ఆగి చూసుకోదగ్గ ఒక మంచి హిస్టారికల్ ప్లేస్. చూసారా ఎంత ఎత్తైన తలుపులు, పైన మండపంలో చెక్కి ఉన్న క్రాఫ్టింగ్ చూసారా? దీన్ని ఎలా క్రాఫ్ట్ చేసి ఉంటారంటారు? ఆలోచించండి. ఇంత ఎత్తుగా నిర్మాణాలు ఎందుకు చేసేవాళ్ళు అంటారు? హ్యావ్ టు థింక్. ఇంత మంచి క్రాఫ్టింగ్ చూడండి. రెండు వైపులా సర్పాలు, హిస్టారికల్ ఈవెంట్స్ తోటి క్రాఫ్ట్ చేసిన ఇవి శిలా తోరణాల, ప్రాణం పోసుకున్న పురాణాల అన్నట్టున్నాయండి శివుని చూస్తుంటే. విజయనగర సామ్రాట్లు కళాపోషకులు అంటే ఏమిటో అనుకున్నాం, కానీ శిలలపై ఇలా అద్భుతమైన శిల్పాలు చెక్కించారు అనుకోలేదు. ఇది ఇక్కడ నుంచి టెంపుల్ స్టార్ట్ అవుతుందండి. ఇది లోపల నుంచి రాజగోపురం. ఇప్పుడు మనం చూస్తున్నది శిలా మండపం అండి. ఒక్కొక్క పిల్లర్ పైన ఇంత మంచి చెక్కడాలు ఉన్నాయంటే ఒక్కొక్క గాడ్ని రిప్రజెంట్ చేస్తూ, దాని రిలేటెడ్ రిప్రజెంట్ చేస్తూ చాలా బాగా చెక్కారు శిల్పాలు. ఈ గుడి చుట్టూరా మనకి విడిది అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఒక సేద తీరడానికి మండపాలు ఉన్నాయి. గుడి ఎంత పెద్దదో, దాని చుట్టూరా కూడా కూర్చోవడానికి మండపాలు అవి ఉన్నాయి. ఇది ఎంట్రన్స్లో ఉన్న వినాయకుడు. ఇక్కడి నుంచి మనం ఇంకా గుడికి అనుసరించి ఉన్న టెంపుల్స్ అన్నీ చూస్తున్నాము. మొట్టమొదటిగా శుభప్రదంగా వినాయకుడు. అక్కడి నుంచి ఇది అమ్మవారి టెంపుల్ ఎదురుగా ఉందండి. మూల విరాట్ని ఎక్కడ తీయకూడదు కాబట్టి మనం మూల విరాట్ని తీయలేదు. గుడి బయట ఉన్నవి మాత్రమే కవర్ చేసుకున్నాము. అమ్మవారికి నవదుర్గ, నవశక్తి అంటారు కదా, ఇలా 9 దీపాలు, అఖండ దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. ఇక్కడ దీపాల్లో నూనె వేస్తే ఏ దోషాలున్నా పోతాయి అని అంటారు. ఇది అప్పట్లో ఉన్న స్వామివారికి అభిషేకం చేసి వచ్చిన పాలని ఇక్కడ కలెక్ట్ చేయడానికి పెట్టిన గుండిగండి, రాతి గుండిగా. ధ్వజస్తంభము, నంది విగ్రహం. ఇది ఇక్కడ గంగాధరేశ్వరుడు అని చెప్పి ఉన్న ఒక బావి ఉన్న స్వామివారి విగ్రహం అండి. ఇది టెంపుల్ లోపల అండి. మీకు రాజగోపురం నుంచి చూసుకుంటే బయట ఇంకొక ఆర్చ్ ఉంది పెద్దది, విడిది మండపం లాగా శిలా మండపం ఉంది చుట్టూరా. పురాతన శైలిని అనుసరిస్తూ, విజయనగర సామ్రాట్ల శిల్పకళని అనుసరిస్తూ కట్టబడిన అత్యద్భుతమైన జలకందేశ్వర స్వామి టెంపుల్. ఇది గుడి లోపల, అంటే గర్భగుడి అంటారు కదా, గర్భగుడి లోపల ప్రాకారం చుట్టూ ఉన్న వ్యూ అండి. ఈ ఎర్రటి ఎండల్లో కూడా ఇది చల్లగా ఉంటుంది. పక్కన మనం ఆళ్వార్ల మూర్తుల్ని చూడొచ్చు. సనాతన ధర్మం ఇంత మంచి టెంపుల్, దాంట్లో కొంత నాలెడ్జ్, కట్టడం వెనుకున్న
శిల్పకళా సంపద, వేలూరు ఫుడ్ స్పెషల్, ఇవన్నీ చూడాలంటే కంపల్సరీ వెళ్ళాలనిపించిందండి. దైవత్వం ఉట్టిపడే ఒక టెంపుల్. ఇది మనం ఇందాక చూసాం కదండి, శిలామండపం అని చెప్పి. దాన్ని ఇంత చిన్న చిన్న కార్వింగ్స్లో ఎంత పెద్ద స్టోరీని మౌల్డ్ చేసి క్రాఫ్ట్ చేశారో చూడండి. ఇట్లాంటి నిఖూతమైన శిల్పాలు నేను వేలూరులో చెన్నకేశవ స్వామి టెంపుల్ దగ్గర కూడా చూశానండి. అలాంటిది మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. నైస్ క్రాఫ్టింగ్, అద్భుతంగా చేశారు. పైన ఉన్న క్రాఫ్టింగ్ అన్ని చోట్ల ఉంటుంది, మండపంలో పై భాగంలో. చూసారు, ప్రతిదీ ఒక స్టోరీ ఉందండి. ఇక్కడ ఒక్కొక్క స్తంభం పైన ఒక్కొక్క దేవుడికి సంబంధించిన స్టోరీస్, దాని రిలేటెడ్ మూర్తులని చెక్కడం జరిగింది. ఎదురుగా కనిపించేది మండపం అగ్రస్థానం. అది ఒక తాబేలు మీద, అంటే మైట్ బి కూర్మావతారం మహావిష్ణువు ఎత్తిన భూభాగం అని చూపించడానికి తగ్గట్టుగా చెక్కిన శిల్పం అయి ఉండొచ్చు, మండప పీఠం అయి ఉండొచ్చు. దానిపైన అన్ని జంతువుల బేస్లని, అంటే స్పీసెస్ ఆఫ్ ఆల్ ఎర్త్ స్పీసెస్, దానిపైన భూమి అన్నట్టుగా కూర్మావతారం పైన అన్ని జంతువులు ఆ పీఠాన్ని మోస్తున్నట్టుగా ఒక మహాపీఠం. దీన్ని మైట్ బి ఉత్సవాలకు కానీ కళ్యాణాలకు కానీ అలా వాడేవారేమో. పూర్తిగా నాకు కూడా తెలీదు, తెలిసిన వాళ్ళు కమెంట్ చేసి తెలపండి. చూసారా ఇక్కడ ఉన్న శిల్పాలు, మనకి ఒక ఫుల్ డే పడుతుందేమోనండి ఇవన్నీ చూస్తూ రియలైజ్ కావడానికి. ఒక గాడ్ గురించి ఉన్న స్టోరీ మొత్తాన్ని శిలల పైన చెక్కారు. పిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేసే ఒక బెస్ట్ ప్లేస్ అండి. పురాణాలుగా చెప్పే కంటే ఇలా స్కల్ప్చర్స్ చూపించి ఇది మన హిందూ సనాతన ధర్మం అని చెప్తే వాళ్ళు కూడా అమేజ్ ఫీల్ అవుతారు. ఎంతో అర్థవంతంగా కట్టబడిన మండపం అండి ఇది. ఎదురుగా మనం చూస్తుంది కాలభైరవుడు, ఇక్కడ రాముడు,